అనవసరంగా నెల్లూరు లోడ్ మిస్ చేసుకున్నాం మా ఈ ట్రిప్ లో. మన లాస్ట్ ట్రిప్ సిరిసిల్లలో బండి అన్లోడ్ అయ్యాక నైట్ సామర్పేట అవుటర్ దగ్గరకు వచ్చి అక్కడే ఉన్నాను. మన బండి సిరిసిల్లలో అన్లోడ్ అవుతున్నప్పుడు ఒక లోడ్ కన్ఫర్మ్ చేసాము. ఆ లోడ్ వచ్చి మేడ్చల్ నుండి నెల్లూరుకి. అది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఇంకో ఫ్రిడ్జ్ లోడ్ వచ్చింది మావా. ఆ లోడ్ కూడా నెల్లూరుకేని. ఎలానో మనకి లోడ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, అది ఎందుకు లేని ఫ్రిడ్జ్ లోడ్ వేరే బండికి ఇస్తాము. ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి ఏమైందంటే మనం ఏదైతే కన్ఫర్మ్ చేసామో లోడ్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది కూడా పోయింది. ఇప్పుడు ఇంకేం చేసేది లేక లాస్ట్ కి విజయవాడ లోడ్ యాక్సెప్ట్ చేసాము. ఇది మేడ్చల్ దగ్గర నుండి విజయవాడలో గవర్నర్ పేట దగ్గర అన్లోడ్ అవుద్ది. లోడింగ్ పాయింట్ కి వచ్చాక ఎంట్రీ చేసుకుని లోడ్ స్టార్ట్ చేస్తారు. మనకి లోడ్ వచ్చేసి పరుపులు లోడ్ అవుతున్నాయి. హైట్ ఎక్కువ ఉన్నా కూడా పరుపులు కాబట్టి లైట్ వెయిట్ ఉంటాయి. మొత్తం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలానో వర్షాలు పడుతున్నాయని డబల్ పట్టాలు కూడా వేసాను. 3:30 కల్లా బిల్లులు తీసుకొని స్టార్ట్ అయిపోయాను. పార్టీ వాళ్ళు ఫోన్ చేసి నైట్ 10 గంటలకల్లా బండి పెడితే అన్లోడ్ చేస్తాం, లేదంటే నెక్స్ట్ రోజు నైట్ అన్లోడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా ఆ ఏరియాలో నైట్ టైం అన్లోడ్ చేస్తారు. మార్నింగ్ అంటే ట్రాఫిక్ ఉంటుందని ఏ బండి కూడా అన్లోడ్ చేయరు. పెద్దమరిపేట వచ్చి 4500 డీజిల్ కొట్టించి బయలుదేరాను. అప్పటికే టైం 5 అయిపోయింది మామ. లాస్ట్ ట్రిప్ మా డ్రైవర్ ఊరు వెళ్ళిపోతున్నారని నా బండి ఆయనకి ఇచ్చి ఆయన బండి నేను తీసుకొచ్చాను కదా. నా బండి ఎలా దొక్కున్నా కూడా 70-80 పరిగెడుతుంది. కానీ ఆయన బండి ఇది ఎంత దొక్కున్నా కూడా 60కి పైన వెళ్ళట్లేదు. ఎట్టకేళ్ళకి లాక్కుంటూ పీక్కుంటూ 10 గంటలకల్లా అన్లోడింగ్ పాయింట్ తీసుకొచ్చి పెట్టాం మామ. మన వాళ్ళకి అడిగి అన్లోడ్ చేస్తామంటేనే పై పట్ట తీసాను. కరెక్ట్ గా అన్లోడింగ్ స్టార్ట్ చేసేటప్పటికి భారీగా వర్షం పడిపోయింది. లోడ్ మొత్తం తడిసిపోయింది మామ. పాపం వర్షంలోనే అన్లోడింగ్ చేస్తున్నారు. ఎవరైనా అనుకోవచ్చు తడిసినాక ఏం అనలేదా అని. పట్టా పైన ఉన్నంత వరకే మన బాధ్యత. ఎప్పుడైతే మనల్ని తీసేయమంటారో తీసాక మనకు అసలు సంబంధమే లేదు. కింద పట్ట కూడా తీసాను, మళ్ళీ వర్షం పడుతుందనే వేసాను. ఎలానో బెడ్లకి పైన పాలిథిన్ కవర్ ఉంటది కాబట్టి పాలిథిన్ కవర్ మాత్రమే తడిస్తుంది. లోపల పరుపులకు తాకే ఛాన్స్ అయితే ఉండదు. మొత్తానికి వర్షంలోనే అన్లోడింగ్ చేస్తారు. పట్టాలు గిట్టాలు మొత్తం తడిసిపోయేవి. ఇప్పుడు పట్టాలు ఎండేసుకుని నెక్స్ట్ లోడ్ చూసుకోవాలి మామ. మొత్తానికి లోడ్ కంప్లీట్ అయ్యి హైవే దగ్గరికి వచ్చి బండి పెట్టుకున్నాను. బోలో జై శ్రీరామ్.